మీరు చూడండి, ఎక్కువ శాతం క్రీస్తుకి తన పనిని చేసి ముగించడానికి ఆరంభం దగ్గర నుండి అంతం వరకు ఎవరున్నారైనా ఎవరున్నారు? క్రీస్తుతో పాటి స్త్రీలే. పురుషుని ప్రమేయం లేకుండా పుట్టాడు. ఎవరికే? స్త్రీకే. ఆయన స్త్రీ యందు పుట్టి, క్రీస్తు పుట్టుకకు వెన్నుముక లాంటిది. తనంతగా ఆలోచించమైన స్త్రీలు. అందుకే చెడిపోయినటువంటి వారిలో ఎక్కువ శాతం మంది ఎవరు ఉన్నారంటే స్త్రీలే ఉన్నారు. తెలిసిన వారిలో ఎక్కువ శాతం మంది ఎవరయ్యా ప్రభు కొరకు బతికారంటే స్త్రీలే కనపడరు. యేసుక్రీస్తు యొక్క పరిచర్యకు స్త్రీ కారణంగా ఉంది. యేసుక్రీస్తు మరణంలో ఆయన శిలువ మీదకి ఎక్కినప్పుడు కూడా అక్కడ ఉన్నది ఎవరినైనా? స్త్రీలే. వారిని సమాధి చేసేటప్పుడు ఉన్నది కూడా ఎవరు? స్త్రీలే. పునరుద్ధానాన్ని మొట్టమొదటి పోయి చూసింది కూడా ఎవరే? స్త్రీయే. సంఘాన్ని ప్రారంభించేటప్పుడు మేడ మీద కూర్చున్న వారిలో ఎక్కువ శాతం మంది ఎవరు తెలుసా? మేడగది మీద అపోస్తులతో పాటు ఎవరెవరు ఉన్నారట? స్త్రీలను పురుషులను 120 మంది కూర్చున్నారు. సంఘము ప్రారంభించబడిన తర్వాత సేవకులతో ఎక్కువగా మీరు చూడండి, అక్కడి నుంచి పేతురు దగ్గర నుండి పౌలు వరకు మీరు చూస్తే ఎక్కువ శాతం మంది బోధకులతో ఉండిన వ్యక్తులు కూడా ఎవరే? స్త్రీలే. ఎక్కడ లేదు నాయన స్త్రీ? చెప్పండి మీరు మరి.